ఒక ఎండిపోయిన నేలమీద చిన్న మట్టి గుడిసె. ఆ గుడిసె చుట్టూ చెట్లు లేవు, కాని జ్ఞాపకాలున్నాయి. అది ఒక కాకుల కుటుంబం నివసించే ఇల్లు. ఇల్లు పెద్దది కాదు, కాని అందులో మాటల బరువెక్కువ. అత్తకాకి, ఈ ఇంటికి మూలం. తన జీవితమంతా త్యాగం చేసిన కాకి. ఇల్లు నిలబడాలి, వంశం కొనసాగాలి, అది ఆమె నమ్మకం. టింకు కాకి, పెద్ద కొడుకు. మాటలు తక్కువ, బాధలెక్కువ. తల్లి ముందు నోరు తెరవలేడు, భార్య ముందు మనసు చెప్పలేడు. నీలి పిచ్చుక, టింకు భార్య. నీలిలంగు పిచ్చుక, నిశ్శబ్దానికి గుర్తు. వంట చేస్తుంది, ఇల్లు చూసుకుంటుంది, అత్తమాటలు వింటుంది. కాని తన గర్భం ఖాళీగా ఉందన్న మాట ఆమె హృదయం నిండా గాయాలు చేసింది. మిట్టూ కాకి, చిన్న కొడుకు. జీవితం సులభంగా తీసుకునే స్వభావం. మాధి పిచ్చుక, మిట్టు భార్య. తెల్లటి పిచ్చుక, మాటలతో నిండినది. ఇద్దరు పిల్లలు. చిన్నగూడు, కాని నవ్వులతో నిండింది. అత్తకాకి చూపు అక్కడే ఆగిపోయింది. ఇదే నిజమైన కుటుంబం. నీలివైపు చూడలేదు, చూసినా లెక్క చేయలేదు. ఆ రాత్రి నీలి ఒంటరిగా ఆకాశం వైపు చూసింది. పిల్లలు లేని జీవితం శూన్యమా లేక శాంతియా? ఆ ప్రశ్నతోనే ఈ కథ మొదలైంది. ఉదయమయ్యింది. సూర్యుడు మెల్లగా మట్టి గుడిసెమీదకి ఎక్కాడు. కాని ఆ వెలుగు నీలిపిచుక మనసులోకి మాత్రం రాలేదు. ఆమె ముందే లేచింది, నీళ్లు తెచ్చింది. అత్తకాకి కోసం ఆహారం సిద్ధం చేసింది. అత్తకాకి దగ్గర కూర్చున్న మాదిపిచుక నవ్వుతూ చెప్పింది. అత్తయ్యా, నిన్న రాత్రి చిట్టి చాలా అల్లరి చేశాడు. అబ్బా, మగపిల్లాడంటే అలా ఉండాలి. నీలి అక్కడే నిల్చుంది. ఆ మాటలామె చెవుల్లో పడినా ఆమె మాత్రం మాట్లాడలేదు. మాది పిల్లల్ని చూసుకుంటుంటే నీలి మొత్తం ఇంటి పనిని తన భుజాలమీద వేసుకుంది. నేల ఊర్చింది, పాత్రలు కడిగింది, వంట చేసింది. అత్తకాకి ఒక్క మాట కూడా చెప్పలేదు. కాని మాది ఒక గిన్నె కింద పెట్టినా, అయ్యో మాధీ, నీ చేతులు నొప్పిస్తాయి. నీలి చేతులు చీలిపోయాయి. కాని ఆ విషయం ఎవ్వరికీ కనిపించలేదు. టింకు గుడిసె బయట కూచున్నాడు. తల్లి మాటలు అతని చెవుల్లో ఇంకా వినిపిస్తున్నాయి. నీకు పిల్లలు లేరు అంటే నువ్వు అసంపూర్ణుడివి. అతడు లోపలికి వెళ్లాడు. నీలిని చూశాడు. ఆమె ఏమీ చెప్పలేదు. అతడు కూడా ఏమీ అడగలేదు. మాటల మధ్య ఖాళీ పెరిగిపోయింది. ఒకరోజు అత్తకాకి నేరుగా నీలిని అడిగింది. ఎంతకాలమిలా ఖాళీగా ఉంటావే? దేవుడిస్తే వస్తాయి అత్తయ్యా. దేవుడు కూడా సహాయపడడు పనికిరాని వాళ్లకు. ఆ మాటతో నీలి గుండె కృంగిపోయింది. ఆ రాత్రి అందరూ నిద్రపోయారు. నీలి మాత్రం గుడిసె బయటకొచ్చింది. ఆకాశం నిండా నక్షత్రాలు. నేను తప్ప నా శరీరమే శత్రువా, లేదా ఈ లోకమే క్రూరమా? కన్నీళ్లు జారాయి. మాధి నీలి దగ్గరకు వచ్చింది. అక్కా, అత్తయ్య మాటలు పట్టించుకోకు. నాకు పిల్లలు రావడం నా అదృష్టం. ఆ మాట నీలి గుండెలో కత్తిలా దిగింది. ఒక సాయంత్రం అత్తకాకి టింకుని పిలిచింది. ఇల్లు కొనసాగాలి, వంశం ఆగకూడదు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. ఆ మాట నీలి చెవుల్లో పడింది. ఆమె నిలబడిపోయింది. టింకు తల్లివైపు చూశాడు. నీలివైపు చూడలేకపోయాడు. ఆ రాత్రి నీలి ఒక్క మాట మాత్రమే అనుకుంది. పిల్లలు లేని స్త్రీ విలువలేనిదా? వర్షాకాలం మొదలైంది. మట్టిగుడిసె పైకప్పుమీద వానచినుకులు పడుతున్నాయి. ఆ చినుకుల శబ్దం కన్నా ఎక్కువగా పిల్లల నవ్వులు ఇంటిని నింపాయి. చిట్టికాకి నేలమీద పరిగెడుతున్నాడు. పింకీ పిచ్చుక గూడు చుట్టూ రెక్కలాడిస్తోంది. అత్తకాకి వాళ్లను చూసి, ఇల్లు అంటే ఇదే. పిల్లల గొంతు వినిపించాలి. అత్తమాటలు గాలిలా నీలిని తాకాయి. కాని ఆమె మనసులో తుఫాను. చిట్టి చిన్న తప్పు చేసినా పిల్లలే. పింకీ పాత్ర పగిలిస్తే అమ్మాయిలు అలా ఉంటారు. కాని నీలి ఒక చెంచా ఎక్కువ ఉప్పు వేసినా నీకు ఏ పని సరిగ్గా రాదు. మిట్టు తన పిల్లలతో గడుపుతున్నాడు. తన అన్న టింకు నిశ్శబ్దంగా ఉండడం అతనికి కనిపిస్తోంది. ఒకరోజు మిట్టు అన్నతో అన్నాడు. అన్నా,
అమ్మ మాటలు ఎక్కువవుతున్నాయి. అమ్మ మనసు అలాంటిదే. బాధ ఉంది, కాని ఎదురు చెప్పే ధైర్యం లేదు. పిల్లలు పెరిగారు, వాళ్ల వెనక పనులు పెరిగాయి. అన్నీ నీలిభుజాలమీదే. పిల్లల స్నానం, బట్టలు, వంట, ఇంటి శుభ్రత. మాది ఒక్కసారి కూడా ధన్యవాదాలు అనలేదు. మాది లోపలే లోపలనుకుంది, నాకు పిల్లలున్నారు, నాకు విలువ ఉంది. ఒక రాత్రి నీలి ధైర్యం చేసి అరిచుంది. నాకు పిల్లలు లేకపోతే నేను భార్య కాదా? నువ్వు నా భార్యే, కాని ఆ కాని నీలి గుండెల్లో బరువుగా పడింది. అత్త నిర్ణయం అత్తకాకి తనలో తాను నిర్ణయించుకుంది. ఇలా కాదు, నా కొడుకు జీవితాన్ని నేను కాపాడాలి. ఆమె చూపు టింకు మీద నిలిచింది, నీలివైపు కాదు. గ్రామంలో ఒక పండుగ రోజు. అన్ని పక్షుల గూళ్ళు శుభ్రంగా ఉన్నాయి. మట్టి గుడిసె కూడా అలానే ఉంది. కాని ఆ రోజు ఆ ఇంట్లో శాంతి లేదు. బంధువులొచ్చారు. ఇతర కాకులు పిచ్చుకలు చుట్టూ కూర్చున్నారు. అత్తకాకి గర్వంగా మాదిని చూపిస్తూ, ఇదిగో మా వంశం, 2 పిల్లలు. అందరూ ప్రశంసించారు. తరువాత అత్త చూపు నీలిమీద పడింది. ఒక క్షణం నిశ్శబ్దం. ఆ తర్వాత ఆమె మాట, కొన్ని గూళ్ళు ఖాళీగానే ఉంటాయి. నీలి ఒక్క మాట కూడా అనలేదు. కళ్ళు నేలమీదే. ఆమె లోపలనుకుంది, ఇది నా తప్పా లేదా నా శిక్ష? అత్తకాకి మాటలు ఆపలేదు. పిల్లలు లేని ఇంట్లో ఆనందం నిలవదు. అందరి చూపు టింకు మీదకిడుంది. నా కొడుకు జీవితాన్ని నేను పాడవ్వనికను. టింకు నిలబడ్డాడు. తల్లివైపు చూశాడు. భార్యవైపు చూడలేకపోయాడు. అతని లోపల మాట, నేను ఎవరి కొడుకుని, ఎవరి భర్తని? అతడు నిశ్శబ్దం ఎంచుకున్నాడు. మాధి ఏమీ మాట్లాడ్లేదు. కాని ఆమె ముఖంలో చిన్న నవ్వు. ఆ నవ్వు అత్తకు ధైర్యం ఇచ్చింది. ఆ రాత్రి నీలి బయట కూర్చింది. పిల్లల నవ్వులు లోపల, తన కన్నీళ్లు బయట. ఆమె మెల్లగా చెప్పుకుంది, నేనీ ఇంటికి భారమేనా? మరుసటి రోజు అత్తకాకి టింకుని పిలిచింది. ఈసారి గట్టిగా, ఇక ఆలస్యం వద్దు, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. టింకు కళ్ళు మూసుకున్నాడు. అతనికి తెలుసు, ఇక తప్పించుకోవడం కష్టం. నీలి ఆ మాటలు విన్నది. ఆమె మనసులో ఒక్కటే మాట, నన్ను అడగకుండా నా జీవితాన్ని నిర్ణయించారు. ఆ రోజు ఉదయం మట్టి గుడిసె ముందు అపరిచిత పక్షుల చప్పుళ్ళు. పండుగ కాదు, కాని ఇంట్లో సందడి. నీలి బయటకు వచ్చింది. అక్కడామె చూసింది పెళ్లి ఏర్పాట్లు, పూలతో గూడు అలంకరణ. మాటల మధ్య వినిపించిన మాట, రెండో పెళ్లి. నీలి గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె టింకుని చూసింది. టింకు కళ్ళు దించుకున్నాడు. అత్తకాకి ముందుకొచ్చింది. నీకు తెలియాల్సిందే, ఇది నా నిర్ణయం. వంశం కోసం ఈ పెళ్లి తప్పదు. నా తప్పేమిటత్తయ్యా? అత్త సమాధానమివ్వలేదు. ఆ మౌనం సమాధానం కన్నా గట్టిది. ఇతర పక్షులు చర్చించుకున్నాయి. పిల్లల్లేకపోతే ఇలానే జరుగుతుంది. నీలి చెవుల్లో ఆ మాటలు మంటలా కాలాయి. ఆమె వచ్చింది. పర్పుల్ పిచ్చుక, రెక్కలమీద రాజసం, కళ్లల్లో గర్వం. వెనక సేవక పక్షులు. ఆమె గూడువైపు చూసి, ఇంత చిన్న గూడు నాకోసా? అత్తకాకి తల వంచింది. పెళ్ళయిపోయింది. టింకు ఒక్కసారి కూడా నీలిని చూడలేదు. అది నీలి జీవితంలో అత్యంత పెద్ద గాయం. ఆ రాత్రి పర్పుల్ లోపల, నీలి బయట. ఆమె చేతిలో చిన్న సంచి. కాని వెళ్ళిపోలేదు. ఎందుకంటే ఆమె ప్రేమించింది. పర్పుల్ ఆదేశాలు మొదలయ్యాయి. ఈ గూడు మార్చాలి. నాకు ప్రత్యేక స్థలం కావాలి. నీలి పని పెరిగింది. గౌరవం తగ్గింది. నీలి కన్నీళ్లు కనిపించలేదు. రెండో పెళ్ళి నా జీవితానికి ముగింపా? పర్పుల్ పిచుకగూడులోకి మొదటి వారం. ఆ వారం నీలికి ఒక యుగంలాంటిది. ఉదయం లేవగానే పర్పుల్ ఆదేశాలు. నాకు నీళ్లు తేవాలి. నా రెక్కనకు దుమ్ము అంటకూడదు. ఈ గూడు నా స్థాయికి తగినది కాదు. అత్తకాకి కూడా మౌనంగా నిలిచింది. ఎప్పుడు ఆదేశాలిచ్చే అత్త ఇప్పుడు ఆదేశాలు వినాల్సిన స్థితిలో. నీలి స్థానం పనిమనిషి.
నీలికిప్పుడు పేరు లేదు. ఆమె, ఆ పిచ్చుక, అంతే. పర్పుల్ ముందు నిలబడితే, నీ చూపు తగ్గించు, నీలి తల వంచేది. టింకు ఇవన్నీ చూస్తున్నాడు, కాని మాట్లాడలేదు. నేను భర్తనా లేదా కేవలం కొడుకునా? ఆ ప్రశ్న అతన్ని నలిపింది. ఒకరోజు అత్తకాకి పర్పుల్కు చెప్పింది. ఇది మా ఇల్లు. ఇది ఇప్పుడు నా గూడు. మీరు అతిథులు. ఆ మాట అత్తగుండెల్లో చీలిక. నీలీ అత్త ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. మాటలు లేవు, కాని బాధ ఒకటే. అత్త తొలిసారి నీలి బాధను అర్థం చేసుకుంది. చిట్టి ఒకరోజు అడిగాడు. పెద్దమ్మా, ఈమె ఎవరు? ఇది పనిమనిషి. నీలి కళ్ళు మూసుకుంది. ఆ మాట పిల్లల ముందు చెప్పడం చివరి గాయం. ఆ రాత్రి నీలి ఆకాశం వైపు చూసింది. నేను ప్రేమించిన ఇంట్లో నాకు స్థానం లేదా? ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. మాటలతో కాదు, మౌనంతో. పర్పుల్ రెక్కలు ఇంకా గర్వంగా ఉన్నాయి, కాని ఆ గర్వం కూలిపోవడానికి సమయం దగ్గరపడుతోంది. నీలి మౌనం, తుఫాను ముందు నిశ్శబ్దం. పర్పుల్ పిచ్చుక వచ్చిన తర్వాత మట్టి గుడిసె లోపల శాంతి ఒక్కరోజు కూడా నిలవలేదు. ఇల్లు పెద్దగా కనిపించినా మనసులు చిన్నవయ్యాయి. పర్పుల్ మాటలు ఇప్పుడు గట్టిగా మారాయి. నాకు ఈ గూడు నచ్చలేదు. ఇది పేదల స్థలం. నువ్వు నా స్థాయికి రావాలి. ఆ మాటల్లో ప్రేమ లేదు, ఆదేశం మాత్రమే. పర్పుల్ తన కుటుంబ సంపదను పదే పదే గుర్తుచేసింది. నా వాళ్లు లేకపోతే ఈ ఇల్లు నడవదు. అత్తకాకి మౌనంగా కూర్చుంది. ఒకప్పుడు మాటలతో పాలించిన అత్త ఇప్పుడు మాటలతోనే బాధపడుతోంది. ఒకరోజు పర్పుల్ నీలిని గట్టిగా మందలించింది. నీవల్లే ఈ గూడు అపశకునం. చాలు. ఆ ఒక్క మాట ఇంతవరకు వినిపించలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. టింకు పర్పుల్ని చూసి అన్నాడు. ఈ గూడు నా తల్లిదండ్రులది. ఇక్కడ ఉన్నవాళ్లకి గౌరవం ఉండాలి. గౌరవం డబ్బుతో వస్తుంది. ఆ మాట టింకు కళ్ళు తెరిచింది. నీలి ఏమీ మాట్లాడలేదు, కాని ఆమె మౌనం ఇప్పుడు బలంగా ఉంది. అత్తకాకి ఆమె వైపు చూసింది, మొదటిసారి కృతజ్ఞతతో. చిట్టి పర్పుల్ని చూసి అడిగాడు. పెద్దమ్మా, మీరెప్పుడు ఎందుకు కోపంగా ఉంటారు? ఆ ప్రశ్న పర్పుల్ను కుదిపేసింది. రోజులు గడిచాయి. పర్పుల్ డబ్బు, మాటలు, బంధాలను పగలగొట్టాయి. ఇల్లు నిలబడి ఉన్నా కుటుంబం కూలుతోంది. పర్పుల్ ఒంటరిగా కూర్చుంది. ఆమె మొదటిసారి అనుకుంది. నేను గెలిచానా? లేదా అన్నీ కోల్పోయానా? మరోవైపు నీలి నిశ్శబ్దంగా నిలబడింది. ఆమె సమయం దగ్గర్లో ఉంది. కాలం ఎవరికోసం ఆగదు. మాటలు గాయాలయ్యాయి. గర్వం గోడలయింది. ఇప్పుడు ఆ గోడలు పగలడం మొదలైంది. ఒక ఉదయం అత్తకాకి ఒంటరిగా కూర్చుంది. చుట్టూ ఎవ్వరూ లేరు. మాధీ తన పిల్లలతో బయట. టింకు పనికోసం వెళ్లాడు. పర్పుల్ తన గర్వంతో గదిలో. అత్తకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఈ ఇంటిని నడిపేది ఎవరు? ఆమె కళ్ల ముందు నీలి రూపం నిలిచింది. నీలి చేసిన త్యాగాలు గుర్తొచ్చాయి. వర్షంలో నీళ్లు తెచ్చిన నీలి, అనారోగ్యంలోనూ వంట చేసిన నీలి, ఒక్కసారి కూడా ఎదురుమాట అనని నీలి. అత్తకాకి కన్నీళ్లు జారాయి. నేనే ఆమెని ఇబ్బంది పెట్టానను. అదే రోజు పర్పుల్కు ఒక వార్త వచ్చింది. తన కుటుంబ సంపదలో నష్టం. డబ్బు ఆగిపోయింది. ఆమె తొలిసారి భయపడింది. ఆ గర్వపు రెక్కలు కంపించాయి. పర్పుల్ అత్తతో గట్టిగా మాట్లాడింది. మీవల్లే నా జీవితం ఇలా అయింది. నీ గర్వమే నీ శత్రువు. ఆ మాట పర్పుల్ని నిశ్శబ్దం చేసింది. టింకు ఇంటికి వచ్చి అన్నీ చూశాడు. అతడు నీలి దగ్గరకు వెళ్ళాడు. మొదటిసారిగా నన్ను క్షమి. ఆ రెండు మాటలు నీలి గుండెను కదిలించాయి. నీలి ఏమీ చెప్పలేదు, కాని ఆమె ముఖంలో శాంతి. నాకు నా విలువ తెలుసు. ఆమె లోపలే లోపల నిర్ణయం తీసుకుంది. పింకీ నీలిని అడిగింది. పెద్దమ్మా, మీరెందుకు ఎప్పుడు ఏడవరు?
ఎందుకంటే ఏడుపు కన్నా బలం ఎక్కువైంది. ఇల్లు ఇంకా నిలబడి ఉంది. కాని అధికారాలు మారాయి. నిజాలు బయటపడ్డాయి. ఇప్పుడు నీలి కథ మొదలవుతుంది. ఆ ఉదయం మట్టి గుడిసెలో ఎవ్వరూ గట్టిగా మాట్లాడలేదు. కాని ఆ నిశ్శబ్దం, తుది నిర్ణయానికి ముందు నిశ్శబ్దం, నీలి సూర్యోదయాన్ని చూసింది. ఈసారి కన్నీళ్లు లేవు, భయం లేదు. నేను తట్టుకున్నాను. ఇప్పుడు నేను ఎంచుకుంటాను. ఆమె మెల్లగా తన చిన్న సంచి తీసుకుంది. అత్త కాకినీలిని పిలిచింది. కళ్లలో అహంకారం లేదు, కేవలం పశ్చాత్తాపం. నీలి, నేను తప్పు చేశాను. ఆ మాట నీలి చాలా కాలంగా వినాలని ఎదురుచూసింది. నీలి మెల్లగా చెప్పింది. క్షమాపణ గాయాన్ని మాయం చెయ్యదు. కాని నిజం చెప్పినందుకు నేను గౌరవిస్తాను. అత్త కన్నీళ్లతో తలవంచింది. టింకు నీలి ముందు నిలబడ్డాడు. నువ్వు వెళ్తే నేనేం చేయాలి? నువ్వు భర్తగా నిలబడాల్సినప్పుడు నిశ్శబ్దంగా ఉన్నావు. ఆ మాట టింకుని చీల్చింది. పర్పుల్ ఒంటరితనం. పర్పుల్ ఒక మూల కూర్చుంది. ఇప్పుడు డబ్బులేదు, అధికారం లేదు, కేవలం ఒంటరితనం. నీలిని చూసి ఆమె మొదటిసారి భయపడింది. నీలి తుది నిర్ణయం. నీలి అందరి ముందు చెప్పింది. నేనీ ఇంటినుంచి వెళ్తున్నాను. పిల్లలు లేని స్త్రీ విలువలేనిదని నమ్మే చోట నేనుండలేను. నీలిగూడు బయటికి నడిచింది. ఆమె వెనుక ఎవ్వరూ ఆపలేదు. కాని అందరి మనసుల్లో ఆమె అడుగుల శబ్దం మిగిలిపోయింది. నీలిగూడు దాటి నడిచిపోయిన తర్వాత మట్టిగుడిసే నిశ్శబ్దంగా మారింది. అది ఖాళీగా కాదు, భారంగా. ఇల్లున్నా గూడులేదు. వంటగది చల్లగా ఉంది. నీళ్లు తెచ్చే పిచ్చుకలేదు. అత్త మందు వేసుకునే చేతుల్లేవు. అప్పుడే అత్తకాకికి అర్థమైంది. ఇల్లు నడిపినది అధికారమా లేక త్యాగమా? అత్త ఒకరోజు ఒంటరిగా నీలి పేరు పలికింది. సమాధానం రాలేదు. అది ఆమె జీవితంలో అత్యంత పెద్ద శిక్ష. టింకు నీలి జ్ఞాపకాల మధ్య నడిచాడు. ఆమె నవ్వు గుర్తొచ్చింది. ఆమె మౌనం అర్థమైంది. నేను భర్తగా విఫలమయ్యాను. ఆ సత్యం అతన్ని తుంచేసింది. పర్పుల్ తన గర్వాన్ని కోల్పోయింది. డబ్బు పోయింది, గౌరవం పోయింది. ఇల్లు ఉన్నా తనది కాదు. అత్త కూడా ఇక ఆమె మాట వినలేదు. నీలి ఒక చిన్న గూడు కట్టుకుంది. అది పెద్దది కాదు, కాని స్వేచ్ఛ ఉంది. ఆమె పిల్లలను పెంచలేదు, కాని తనను తాను పెంచుకుంది. ఇతర పిచ్చుకలకు ఆమె బలమైంది. చిట్టి ఒకరోజు అడిగాడు. పెద్దమ్మ ఎక్కడుంది? అత్తకాకి తల వంచింది. మనం విలువ ఇవ్వని చోట దేవుడు మనల్ని వదిలేస్తాడు. నీతి. పిల్లలు జీవితం పూర్తి చెయ్యరు, గౌరవం పూర్తి చేస్తుంది. మౌనం బలహీనత కాదు, అది ఓర్పు. స్త్రీ విలువ ఆమె గర్భంలో కాదు, ఆమె గుండెల్లో ఉంటుంది. ముగింపు. మట్టిగుడిసె ఇంకా ఉంది, కాని ఇప్పుడది ఒక పాఠం.